వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మనందరినీ కూడా దేవుడు ఈ 2025 సంవత్సరంలో జనవరి 1 తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు సజీవ లెక్కలో భద్రపరిచి ఆయన సన్నిధిలో కనపడడానికి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయన మరొకసారి స్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలాగున్నారు? దేవుని నామంలో మీరు కూడా అందరూ దేవునిలో సంతోషిస్తూ ముందుకు సాగుతున్నారు. నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇంకా అలాగ ప్రోత్సహించి నడిపించాలని మీ అందరి గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. నా గురించి నన్ను ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక వాక్యము మత్తయి సువార్త 19:26 వచనం చూసుకుంటే, మనుషులకు ఇది అసాధ్యము, అయితే దేవునికి అన్నీ సాధ్యమే. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాద సన్నిధానానికి వచ్చినైనా ఈ వాక్యం వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి ఇంకనూ మేము ఎలాగ ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి వహింపదని యేసునామం బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ జ్ఞానంతో మాట్లాడే కృపను నాకు అనుగ్రహించి మీరు నాతో మా అందరితో మాట్లాడమని బలపరిచి వహింపదని యేసునామం ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు? మత్తయి సువార్తలో 19:26 మనుషులకి ఇది అసాధ్యము, అయితే దేవునికి అన్నీ సాధ్యమే. మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి అన్నీ సాధ్యమని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే మత్తయి గురించి మొదటగా కొన్ని వచనాలు, అతని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మత్తయి ఇతను యేసుక్రీస్తు 12 అపోస్తలులో ఒకరు మాట. ఈయన ట్యాక్స్ కలెక్టర్, పన్నులు వసూలు చేసేవాడు. ఈయన్ని లేవి అని కూడా పిలుస్తారు. ఆయన కపెర్నహూములో పన్నులు చెల్లింపుల వద్ద కూర్చున్నప్పుడు యేసుప్రభు వారు అతన్ని అనుసరించమని పిలిచారన్నమాట. యేసుప్రభు వారు పిలిచారు, నన్ను వెంబడించు అని పిలిచారన్నమాట. అప్పుడు ఈ మత్తయి ఏం చేశాడు? తన వృత్తిని విడిచిపెట్టాడు. వెంటనే యేసుప్రభు వారిని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. అతను క్రీస్తు శకము 60వ ప్రాంతంలో కత్తితో చంపబడినట్లు చరిత్ర తెలియచేస్తుందన్నమాట. ఆయన జీవిత చరిత్రలో ముఖ్యమైన అంశాలు కొన్ని చూసుకుందాం. ఈయన ట్యాక్సులు వసూలు చేసే వ్యక్తి అని మనం చూసుకుంటున్నాం. రోమన్ పరిపాలనలో ఈయన ట్యాక్సులు వసూలు చేసేవాడు, పన్నులు వసూలు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఈ వృత్తి కారణం ఎందువల్లంటే ఆయన బాగా ఈ వృత్తి చేయడం వల్ల, ఈ వృత్తి అతను చేస్తున్నాడని మనం తెలుసుకోవడం వల్ల ఆయన బాగా చదువుకున్నారని మరియు అనేక భాషలు మాట్లాడగలరని ఊహించవచ్చు అట. ఈయన అపోస్తలుడిగా మారడం, యేసు అతను అనుసరించమని పిలిచినప్పుడు అతడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి శిష్యుడయ్యాడు. ఎప్పుడైతే యేసుప్రభు నన్ను వెంబడించు అని అతని పిలిచారో, ఆయన తన పాత జీవితాన్ని, ఆ పన్నులు వసూలు చేసే, ట్యాక్సులు వసూలు చేసే వృత్తిని వదిలిపెట్టి ఆయన వెంబడించినట్టుగా చూస్తున్నాం. అంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయనకు శిష్యుడయ్యాడు. మరి నేను యేసుప్రభు వారు మన పిలిచి ఆయన రక్షణలో నడిపించినప్పుడు మన రక్షణ జీవితంలో కొనసాగుతున్నామా? మన పాత జీవితాన్ని మనం వదిలిపెడుతున్నామా? పాత జీవితంలో మనం ఏమేమి అనుసరించామో, ఆయనకి ఇష్టం లేనివి అవన్నీ విడిచిపెట్టి మన రక్షణలో పాత జీవితాన్ని విడిచిపెట్టి రక్షణలో ఎదుగుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమయ్యాం. ఈయన సువార్త రచయిత. సువార్తలు కూడా ఈయన రాశాడట. ఆది సంఘం యేసు జీవితం మరియు బోధనలను వివరించే మత్తయి సువార్తను రచించడంలో ప్రధాన పాత్ర పోషించాడని తెలుస్తోంది. ఈయన ఆది సంఘం గురించి, యేసు యొక్క జీవితం గురించి మరియు ఆయన బోధనల గురించి వివరించే మత్తయి సువార్తను రచించారు. అందులో ప్రధాన పాత్ర పోషించాడని చరిత్ర చెబుతోంది. మత్తయి యొక్క సమాధి ఇటలీలోని సవేర్నలో ఉందని చరిత్రకారులు నమ్ముతారన్నమాట. అయితే మత్తయి సువార్త 19:26 మనం వచ్చిన చూసుకున్నాం కదా. మనుషులకు ఇది అసాధ్యము, అయితే దేవునికి అన్నీ సాధ్యము. ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, దేవుని సార్వభౌమత్వాన్ని, సర్వశక్తిమంతుడని వివరిస్తుందన్నమాట. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా మార్చగలడని
మనకి తెలియచేస్తోంది. ఎందుకంటే ఆయన సమస్తము చేయగలవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదని తెలియచేస్తోంది. మనుషులైన మనకు అసాధ్యము కానీ, మనకు అనేకమైన విషయాలు అసాధ్యంగా ఉంటాయి కానీ, దేవునికి సమస్తము సాధ్యమని తెలియచేస్తుంది. ఉదాహరణ, ధనవంతుడు స్వర్గరాజ్యంలో కంటే పరలోకం ప్రవేశించాలంటే కష్టమని యేసు చెప్పినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారన్నమాట. ఆ సందర్భంలో మానవులకు రక్షణ అసాధ్యం. ఆ సందర్భంలో ఏంటి, మానవులకు రక్షణ అసాధ్యం. అంటే ఆ ధనం అంతా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించడం ఆ ధనవంతుడికి కష్టం అనేది చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయినప్పుడు ఆ సందర్భం మనకి ఏం తెలియజేస్తుందంటే, మానవులకి మనం రక్షణ పొందడం అసాధ్యం కానీ దేవునికి అది సాధ్యమని ఈ వచనం తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే మనుషులు మనంతట మనమే రక్షణ పొందలేము. దేవుని యొక్క కృప, కనికరం, ఆయన పిలుపు ఇవన్నీ మనకు ఉన్నప్పుడే ఆయన్ని మనం ఆయన్ని మనం నమ్ముతాము. ఆయన కృప వల్ల మాత్రమే రక్షణ సాధ్యమని ఈ వాక్యం తెలియజేస్తుంది. మరి అలాంటి కృప ద్వారా పొందిన రక్షణలో మనం ఎలాగున్నాం? మన జీవితం ఎలా ఉంది? మన పాత జీవితాన్ని విడిచిపెట్టామా? మనం మత్తయి చేసే వృత్తిని, ట్యాక్స్ పన్ను, ఆ పన్నుల వసూలు విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించమన్నప్పుడు ఆయన వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. మనం మన పాత జీవితంలో మనం చేసిన పనులు వదిలిపెట్టి ఆయన వెంబడిస్తున్నామా? రక్షణ మార్గంలో హృదయపూర్వకంగా ఆయన యొక్క ఆజ్ఞలు, మరి ఆయన ఏం చెప్పారో ఆయన బోధనలు అవన్నీ నమ్మి ఆయనలో మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా? ఆయన మనని కృప ద్వారానే పిలిచారు. ఆయన కృప ద్వారానే మనకి రక్షణ వచ్చింది. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనకు రక్షణ వచ్చింది. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఏ కఠినమైన పరిస్థితులు ఉన్నాయో, ఏ అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయో, ఏవి సాధ్యము కాని ఉన్నాయో, ఏవి మనకి అద్భుతమైన సంఘటనలు, అసాధారణమైన కార్యాలు జరగాలో అవి మనకి అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని వాక్యం తెలియజేస్తోంది. మన జీవితాన్ని మనం పరిశీలించుకుంటూ మరి దేవుని రక్షణలో మన నమ్మకంగా, విశ్వాస జీవితంలో స్థిరులుగా, నమ్మకంగా ఆయన వైపే మనం, ఆయనకు అసాధ్యము కాదు సమస్తము సాధ్యమని నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి మన అటువంటి విశ్వాస జీవితంలో దేవునికి సమస్తము సాధ్యము, నా దేవుడు నాకున్నాడు, ఆయన సమస్తము చేయగలడని అటువంటి విశ్వాస జీవితంలో, అటువంటి నమ్మకత్వంలో ఆ అసాధ్యమైన కార్యాలు చేసే దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ మనం పరీక్షించుకుంటూ ఆయనలో మన ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఈలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమండు, కృపామండు, దయామడుగుల ప్రేమ మీ అపరంజి పాదములకు లెక్కలేని సుధులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదసరికి వచ్చిన నాయన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి, సమస్తము సాధ్యం నాయన. ఏదైనా మీరు చేయగలరు ప్రభా. కృప ద్వారానే మీరు మాకు రక్షణ ఇచ్చారు తండ్రి నాయన. మరి మా పాత జీవితాలనైనా మేము విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, మీ రక్షణానందంలో కొనసాగిస్తున్నాం ప్రభా. అటువంటి అసాధ్యమైన కార్యాలు చేసే మీ వైపు మేము చూస్తున్నాం తండ్రి. మీరు సమస్తము చేయగలరు ప్రభా. మీరు సార్వభౌమత్వం తండ్రి, ఈ ప్రపంచాన్ని పరిపాలించే నాయన రారాజు మీరు తండ్రి నా ప్రభా. మీకు సమస్తము సాధ్యం కాబట్టి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయే కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహింపదమని, అటువంటి విశ్వాస జీవితంలో మమ్మల్ని ఎదిగింప చేయమని నీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనే గైడుకు వచ్చినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, ఎంతగానో ప్రోత్సహిస్తూ అందుకు మీకు నా వందనాలు. ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ప్రోత్సహించాలని, మీ మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. మనందరి రక్షణ గురించి అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయకుడా ఉండేలాగా మీరు ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.